లార్డ్. ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాము. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ఒక చక్కటి కలను కంటా ఉన్నాడు. ఆ కలలో భూమి నుంచి ఆకాశం వైపుగా ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మరి పరలోకపు తండ్రి దేవుడైన యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలబడి యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కలను కంటున్నాడంటే, యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతా ఉన్నాడు. తన అన్న చంపేస్తాడేమో అని మరి ఆయనకు భయపడి తల్లిదండ్రుల దీవెన తీసుకొని మరి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి తన మామైన లాబాను దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఒంటరి ప్రయాణము చేస్తా ఉన్నాడు. బేర్షబా నుండి హారాను వైపుగా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అలసిపోయి చీకటైంది కదా అని ఒక చోట పడుకున్నప్పుడు మరి ఒక రాయి తీసుకొని నెత్తి కింద పెట్టుకొని తలగడగా ఉంచుకొని చక్కగా నిద్రపోతా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి కల వచ్చింది. ఈ కల దర్శనాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని డైరెక్ట్గా చూసినప్పుడు యాకోబు ఆశ్చర్యపోయినాడు, బహుగా భయపడినాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు, నేను నిన్ను దీవిస్తాను, నీ తండ్రి అయిన అబ్రహాము